ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మీ పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లా పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీపావళి సందడితో ముఖ్య కూడలలో సందడి నెలకొంది. దీపావళి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో దీపావళి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు వెళ్ళి దీపావళి అదేవిధంగా లక్ష్మీ పూజలకు కావలసినటువంటి సామాగ్రి సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా వివిధ గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ తమకు కావాల్సినటువంటి వస్తువుల్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా లక్ష్మీ పూజలకు కావాల్సినటువంటి బంతిపూలు, అరటి చెట్లు, అరటి ఆకులు, మామిడి ఆకులు, అదేవిధంగా దీపాలు వెలిగించడానికి మట్టి దివ్వెలు, ఇలాంటి వస్తువులను పెద్దగా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ దృశ్యాలు గత 3 రోజులుగా ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజలు ఈ వస్తువుల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సంవత్సరము వర్షాలు ఎక్కువగా ఉండడము, పంటలు అధికంగా రావడంతో కూడా వ్యవసాయదారులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు కూడా దీపావళి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ పూజలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ దీపావళి అదేవిధంగా ఈ లక్ష్మీ పూజలకు ఉన్నటువంటి విశిష్టతను ప్రముఖ పండితుడు ప్రవీణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు చెప్పండి, అసలు ఈ దీపావళి అదేవిధంగా లక్ష్మీ పూజల కోసం ప్రజలు పెద్ద ఎత్తునటువంటి అరేంజ్మెంట్ చేసుకుంటున్నారుగా, దీని విశిష్టత ఏంటి? ఈ అమ్మవారికి మనం ఎందుకు పూజ చేస్తున్నామంటే, అమ్మవారి లక్ష్మి అమావాస్య అంటే చీకటి అని మనం అందరం అనుకుంటున్నాం. ఆ అమావాస్యలో ఉండేటువంటి ఆ చీకటిని తొలగించడానికి ఆ లక్ష్మీ అమ్మవారు మనందరినీ కటాక్షిస్తుందని చెప్పేసి మనం పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఇవాళ ఈ లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ సహిత కుబేర పూజ ఇవాళ అమావాస్య సందర్భంగా ప్రతి భక్తుడు కూడా లక్ష్మీ సహిత కుబేరుడు పూజ చేస్తారు. ఎందుకంటే ఈ స్థితి కారకుడు ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆ లక్ష్మీనారాయణతో పాటు ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనం అందరికీ కావాలి. ఈ స్థితి కారణంలో ఈ కలియుగంలో మనకి ధన ప్రాప్తి, ధనానికి ఎలాంటి లోటు ఉండకూడదంటే అందరూ కూడా ఇవాళ ఈ అమావాస్య సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని కుబేర సహితంగా పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంవత్సర కాలం వరకు ఎలాంటి డబ్బుకి కొదవ ఉండదని చెప్పేసి మన పెద్దలు చెప్పినటువంటి మాట. మొత్తంగా చూసేటువంటి ప్రజలు ఏదైతే లక్ష్మీ పూజలు అదేవిధంగా దీపావళి మహోత్సవాల్లో మునిగి తేలుతూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి కెమెరామన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.